దేవి నామానికి మహిమ కలుగును గాక. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తా ఉంది, దేవుని బిడ్డలారా, నీ రాజు సాత్వికుడనై గాడిదను భారవాహకమైనటువంటి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం జకరియా మరి గ్రంథములో 9వ అధ్యాయం 9వ వచనంలో కొన్ని సంవత్సరాల క్రితమే జకరియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని నెరవేర్చడం కొరకు మరి యేసు ప్రభు వారు గాడిదను ఎన్నుకున్నట్లుగా తెలియజేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క గాడిదకు ఉన్నటువంటి లక్షణాలు ఆత్మీయ జీవితానికి ఒక క్రైస్తవురాలిగా మనము మరి అప్లై చేసుకోవాలని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గాడిద మరి తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంది. మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభువారు మనల్ని హెచ్చిస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మరి గాడిద ఎంతటి భారాన్నైనా మోస్తుంది. మోయలేని పరిస్థితిలో అది మరి తన మోకాలను నీల్ డౌన్ చేస్తూ మరి అది కొంచెం వంగిపోతూ మరి అటువంటి పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, మూడవది తన యజమానుడికే అది లోబడుతుంది. అది యజమాన్ని గౌరవిస్తున్నట్టుగా మరి గాడిదలో ఉన్న లక్షణం. దేవుని బిడ్డల అదే రకంగా దేవుడు అంటా ఉన్నాడు, మనం మొదటగా తగ్గించుకోవాలి. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి దేవుని దగ్గర మనము మొదటగా దేవుని దగ్గర తగ్గించుకుంటూ మరి దేవుడు మనకు ఇచ్చే అటువంటి ఆశీర్వాదాలలో ద్వారానే మనల్ని హెచ్చిస్తాడని మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, మనము భరించాల్సిన భారము కంటే ఎక్కువగా మన మీద దేవుడు ఏది పెట్టడని ప్రభువారు సెలవిస్తారు. ఒకవేళ ఎక్కువైతే తప్పించుటకు దేవుడు కూడా మార్గము చూపిస్తాడని ప్రభువారు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మూడవది, మన ప్రభు, మన రాజు యేసుక్రీస్తు ప్రభు వారికి మనము ఆయనకు సంపూర్ణంగా లోబడి విధేయులం అవ్వాలని ప్రభువారు తెలియజేస్తూ, ఒక మాట్లాడలేని మూగజీవైనటువంటి గాడిద ద్వారా అంత శ్రేయస్కరమైన లక్షణాలు మనకు దీవెనకరంగా ఉంచితే దేవుడు అంటా ఉన్నాడు, ఆయన పోలికలో ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను మరి దేవుడు ఈ లక్షణాలతో మనల్ని నింపి మనకు లోకానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా ఉంచాలని ప్రభువారు మరి ఆశపడుతున్నారు. గనక దేవా, నేను కూడా మరి ఎన్నో కట్ల చేత, ఎన్నో బంధకాల చేత, ఎన్నో ఇక్కట్ల చేత నువ్వు కట్టబడి ఉంటే మరి మట్టల ఆదివారానికి కట్టబడిన గాడిదకు ఏ రకంగా విడుదల వచ్చిందో దేవుడు అంటున్నాడు, ఈ లక్షణాలను కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి ఆ కట్ల నుండి, ఆ యొక్క సంఖ్యల నుండి విడుదల రాబోతుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవి నామానికి మహిమ కలుగును గాక. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తా ఉంది, దేవుని బిడ్డలారా, నీ రాజు సాత్వికుడనై గాడిదను భారవాహకమైనటువంటి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది